పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అయిపోయింది బాబు. ఇక ఈ దస్తావేజ్ మీద మీరు అబ్బాయిలు గమనం పెట్టడమే తర్వాత నీ పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉండేది. ఏం చేయమంటావు రామయ్య, నాకా ఓపీ తగ్గిపోయింది. పిల్లల చదువుల కోసం తనకు మించిన అప్పులు చేశాను. నీకు తెలుసుగా మీరు ఎదిగాని నిజంగా మీరు చేసిన అప్పులేదండి. అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి వ్యవసాయం అప్పచెబితే 2 సంవత్సరాలు తీర్చి వారేస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయం మీద ఐవేజు ఖర్చులకే సరిపోవటం లేదు. అయినా కన్నం గారు పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక? వాళ్ళు ఏనాటికైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళే. అది నిజమేనండి. పురకాలంతా పల్లెటూళ్ళు వదిలి పట్టణాలకి ఎగ్గబడుతున్నారు. కన్నం గారు ఏమిటో మా మీదే వెతుకుతున్నారు. ఎలారా మీ నాన్నకి వయసు అయిపోయినారు, కాస్త నువ్వే ఆలోచించకూడదు. ఏంటి బాబాయ్ పొలం నిలబెట్టుకున్నది? మున్సిపల్ గారు అమ్మాయి నువ్వు చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని కావాల్సినంత కట్నం. వద్దులే బాబాయ్, కట్నాలతో బాకీ తీర్చడం ఆ తర్వాత భార్యకు బానిస కావడం నా వల్ల అయ్యే పని కాదు. అంతకన్నా ఉన్నది కాస్త అమ్మేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది. బాగా చెప్పావు. మీరు ఒకే రోజు సంతకాలు చేయండి. ఏడి ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. ఏరా రిజల్ట్స్ వచ్చాయా? లేదే, ఇదే పేపర్ రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంటే దేశంలో పేపర్ కలుగుతున్నా ఎవరిని ఏమనడం తెలియదు మనం. సరే ఈ దస్తావేజు సొంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. చిన్న సంతం పెట్టుకుంటారా పెట్టుకుంటారా? పూర్తి సంతమే చేయాలి బాబు. ఇది విక్రయ దస్తావేజు. కర్ణం గారు ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా. ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో ఎంత ఇది ఎంత అది అందులోనే ఉండేది లిటిగేషన్. అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. అయితే పట్టు. మరి మేము వెళ్ళొస్తాం పురుషోత్తం. అయ్యా ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకున్నాం. ఏమంటారు? అలాగే మరి సెలవు. వెళ్తారు ఎవరి వెళ్తారు? నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కాకు. గట్టిగా ఒకయ్యా. ఏంటి కొత్త కింద కంపెనీకి వచ్చావు? ఈ సంగతి తెలుసుకోవాలని ఏం తప్ప నుంచి పోయాను. అరగంటకు పిల్లి రోజు 4 సిగరెట్ పెట్టిన అప్పు చేసి అనుమతి లేకుండా పోతావు. ఎక్కడికి పోయానయ్యా? మర్యాదగా నాకు అప్పు ఇస్తావు, మార్కెట్కి తీసుకెళ్ళిపోతా. నువ్వేం వ్యాపారస్తుడయ్యా? అబ్బాయి గారు అప్పు తీసుకుంటా, అబ్బాయి గారు అప్పు తీసుకుంటే అప్పుడు కొట్టు మీద ఎట్టావు. బాకీ చెప్తాను ఇప్పుడు నా పప్పు మీద ఎడుతున్నావు. అయినా అస్తమానం ఏర్పడ్డా నీకు ఇలా అవుతుంది. పైన నా డబ్బు ఇస్తావు ఇవ్వ. ఏది ఇవ్వకపోతే ఏంటి ఏంటి రమస్కారం. మీ తమ్ముడు గారు బాకీ అక్కటి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నా కూడా అయితే ఇంటికి వచ్చాను. అసలు నువ్వు ఎందుకనే వాళ్ళకి తప్పించావు? గుర్తు లేకపోవు. అలా అన్నా బాగుంది. రే నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే మీ మొహం చూసి వెళ్తున్నా. ఏమిట్రా గోవా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టేమని నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రిటర్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇవన్నీ లేకుండా ఎవరమ్మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటర్. నీకు అంతగా బరువు చెప్పు నాన్న, నేను కాలేజీ మానేస్తాను. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయిందేని. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతుకు. అది వేరు వేసుకున్నాయి. అసలు పేపర్ రావున్నా కదా, ఇంకా రాలేదు. దత్తాన్ని ఆడరాదు. ఫెయిల్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు నేనే ఫెయిల్ అవుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడు రా. నన్ను అంతగా పోగొట్టింది బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి మీ బిడ్డలతో పాటు పెంచారు. నడి సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కే ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్న పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెడతావట్రా. అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం లేదు. ఇంటికి ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్లో
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. బుద్ధి గడ్డి తిని కక్కుర్తి పడ్డానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారిస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా? మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు? ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతి వాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలా ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుడతాను. డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలు మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేంటావు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్ బాబు. మీ చేతులు కదండి. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా అలాంటిదా? అదంతేరా. ఇక్కడ ఎన్ని ఏళ్ళు తగలంటాను. పంచి కట్టడం తెలిసిందే లగాయితీ ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాదు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగను. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి? ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచగొండ ఆఫీసులో లంచగొండ గుమస్తాలను వీళ్ళ అన్యాయాలు భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాలేని ఒకటే గోల. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా? నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని రవి గారు అంటే వెళ్ళండి. నేనే అయ్యగారు రమ్మంటున్నారు. అలాగే వస్తామా? సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అంటే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవునండి. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని ఈ డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి. ఒకప్పుడు దేశంలో చదువుకున్న వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో సావకాశంగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు. మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటానండి. ఘనకార్యం చేస్తావు. ఇంకా విజిటింగ్ కార్డు. ఆగు. ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ. నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాదా? రవి ఇంకా రాలేదు. పూజకి టైం అయిందమ్మా. ఏం చేయనా అని. మీరు పూజ చేసుకుంటాను గారు. రవిగా వస్తే నేను కూర్చోబెడతాగా. నేను పూజ చేసుకోమంటా? మా అమ్మాయి మా బంగారు తల్లి. రవి గారు అంటే మీరేనండి? అమ్మాయి అమ్మగారు రవి గారు ఇచ్చారండి. కూర్చోండి. నాన్నగారు పూజలో ఉన్నారు. అదిగో గంట కొడుతుంది. నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారావు. సరే రామారావు. రవి చాలా సేపైందా వచ్చి? లేదు బాబా, ఇప్పుడే. తీరిగ్గా ఉన్నారు కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరాను మావయ్య. అనుకోకుండా స్నేహితుడు కలిశాడు. ఆలస్యం పోయి వచ్చావు అంతే సార్. అమ్మా భోజనం పెట్టించు. వద్దు బావయ్య, భోజనం చేసే వచ్చా. విన్నావా? పేదవాళ్ళ పంపలో భోజనం చేయడానికి మీ బాబు ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చా. అది కాదయ్యా, రాక రాక బాగా వస్తున్నాడు కదా అని 3 కూరలు 2 పచ్చళ్ళు గారెలు బూరెలు పాయసం మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బాగా పాయసం పట్ట. అవును, తమ్ముడు వేరే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీ పెడుతున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీ పెడుతున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందనమాట. అదే అదే అదే. చూడు రవి, కుర్రాళ్ళని చదువుకుని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులు వదిలినట్లే. సినిమాలు, సిగరెట్లు, ఆటలు పాటలు ఇవి తప్ప అక్షరం మొక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు. నేను దగ్గరుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు. అవసరానికి ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే మామయ్య, వాడికి దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది. వాడిని ఫస్ట్ క్లాస్ లో ప్రోత్సహిస్తాను. ఏదమ్మా పాయసం? నాన్న పాయసం ఆ నలభై తాగేసింది. అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మామయ్య. దానికి కదయ్యా. ఈ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఎలాంటావో అంటావో అడుగుతాడు. అలాగే మామయ్య, ఏం చేస్తాం? నేను వస్తాను. సరే, ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు. వేణు సంగతి మర్చిపోక. అలాగే మామయ్య.
నాన్న కబుక్కులు పాయసం తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అక్కడ భోంచేసి వచ్చాడు పిచ్చి మొహం. అయ్యయ్యో, మీరుంటే చేస్తున్నారు అమ్మాయి గారు. లేవండి లేవండి, నేను చేస్తాను. పర్వాలేదు. ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా, ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను. సరేనమ్మా. ఇంట్లో చుట్టూ కాకపోతే నీకు ఎన్ని చెప్పాను, బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్ద మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నీ పని చేస్తున్నాడా? ఏడ్ చేస్తున్నావు. ఒక పక్క ఇల్లు తుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇదిగా అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 17 ఏళ్ళలో 16 వచ్చాడు కానా. ఇక నుంచి 16 చెప్పుకో, మా ఇంట్లోనే మాని బయటకెళ్ళు. నాకేదో భయం అయిపోతున్నారేటి? మా అయితే కానీ మీలా కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగారు వాడి బెదిరించి ఇటు కాదు, ఇటుకో. నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ, పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత శివుడు కాకుండా గట్టిగా. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నానందుకు చెప్పాలి? కావాలంటే నువ్వే గట్టిగా కేకై. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరా పుట్టు గొడుగుతున్నావు? దొరకడం లేదు. నువ్వు చాలా మంచిదానివి అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు నువ్వు ఎవరు? అయ్యగారి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా, ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది కాదు సార్. అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు జిమ్మేదారి అయితే అమ్మదేంటే కదా ఇంగ్లీష్ కూడానా? అదేదో పెద్ద కేసే. సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్ల అంటావా? మీ అమ్మాయి పొరపాటు క్షమించండి సార్. నేను కాదు, అమ్మాయిని అడుగు. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా అని మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పబోయే. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ, అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు ఇరవై భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళ రసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ, ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి గాలి ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకోండి.
కలుపుకోండి అన్న. ఎందుకమ్మా నేతి గిన్నె అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అసలు సంగతి చూడు. చాలు 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 పడకండి, పర్వాలేదు. చాలు. డ్యామ్ బ్లీడింగ్. హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా? ఏమండి, ఇది హోటల్ కూరలు కావండి. మరి మీ అమ్మాయి గారే వండారు. వాట్? మా అమ్మాయ? నీకెలా తెలుసయ్యా? కూరల్లో కారం చూస్తే దగ్గర లేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? ఎందుకండి ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడు రవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. డాడీ, రేపు పార్టీకి ఏర్పాట్లన్నీ చేసావా లేక మాటల్లో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడు రవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దుల్కృష్ లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. రవి, చాలా లేట్ అయింది. కమన్ లెట్ us go. అమ్మాయి, మన రవికి గెస్ట్ రూమ్ చూపించరా. ఉంటాను రవి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఇదేనండి మీరు కిటికీ తెరవమంటారా? అక్కర్లేదండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, అలాగే పడుకుంటారా? ఇది కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమండి, కొంపదీసి ఇది మీది కాదు కదా? అరే, ఎలా కనిపెట్టారు? అది నాదే. సత్యం. ఏం పర్వాలేదు, కట్టుకోండి. లేదండి, ఆడవాళ్ళని కట్టుకోవడం నాకు కాస్త బెరుగ్గా ఉంటుంది. డ్యామ్ రెడీ. కట్టుకుంటారా లేకపోతే డాడీని పిలవమంటారా? ఈ భాగ్యం వాడెందుకు రండి. That's good. Good night. గుడ్ నైట్. ఏమండి, ఏమండి మళ్ళీ వచ్చారు? మంచినీళ్ళు తెచ్చాను. మీకు మధ్యలో దాహం వేస్తే ఇబ్బంది పడతారని. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, ఏం తెలిసి వేయమంటారా? వద్దండి, నాకు చలేస్తుంది. చలిస్తే రక్త కప్పుకోండి. ఏంటండి, చలి కొంచెం తెచ్చుకోవడం ఎందుకు, రగ్గు కప్పుకోవడం? అందులోనే ఉంది మజా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా? అదే, నాకు అటువంటి ఏం లేదండి. అయ్యో, నాకు అలాంటి అలవాటు ఉందండి. ఏమండి, అయితే నేను తలుపేసుకు పడుకుంటాను. గుడ్ నైట్. ఏమండి, ఒక మాట, మీరేం అనుకోరు కదా? మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి. ఈసారి నిజంగా గుడ్ నైట్. రెడీ. అయ్యండి, నన్ను నాన్నలు వచ్చాడండి. నీకు మేనల్ని ఏమో, నేను మామయ్య అని నమస్కారం పెట్టాడండి. పేరేమో ఏమిటండి? నేనా? ఓరు అప్రాచుడా, వాడికి నేను రా మామయ్యని. అలాగండి. వచ్చేవా నేను? నన్ను లోపల ఈ సామాన్ లోపల తీసుకురా. అలాగేనండి. కూర్చో 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 కూర్చో. అమ్మ రాదా, మీరేం బాగొచ్చా? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఎంత అలా చేసేవారు. ఇల్లు పీకి పంది తెచ్చేవారు. ఏమైనా జ్ఞాపకం ఉందట? జ్ఞాపకం లేదే, కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఏమిటి మామయ్య, నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు, అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు. వయసు కాదట. అమ్మా రాదా, మామయ్య, నేను చిన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా పుట్టినవాడు మామయ్య అన్ని జ్ఞాపకమే. చెవులు పోతే తినిపించేవాడిని. ఈ భోజనాలే బాబు. బాబు, ఈ బాబు ఈ సినిమా పాటల కొత్త కోసం ఎన్నాళ్ళ నుంచి అనుకున్నాను. ఇన్నాళ్ళు దొరికింది. జూటు పోలే కవ్వా కాటే కాలి కవ్వేసే డరియో. కానీ నాయన కానీ అబ్బాయి ఇచ్చిన హడావులో పూజ మాటే మర్చిపోయాను. నా మతి మంద. నువ్వు కానీ నాయన, నేను పూజ చేసుకొస్తాను. అయ్యో 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 అయ్యో. నీ పేరు రాధా కదా? ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా. ఈ నెయ్యి బజారకు అంత బాగుండదు. నువ్వు మాత్రం కాదు, అందుకే ఎంతో బాగున్నావు.
చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఏవేవో ఆడుకున్నంత మీ నాన్న చెప్పాడు. ఏ మాటలవి? నాకు గుర్తులేదు. నాకు లేదు. రాధా, నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి. మా నాన్నగారు పూజ అయినట్లుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అదేమంటే ఆయన నా కోసం చూస్తున్నావా? అయ్యో, కానీ 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 అదేమిటి మోయ అంత తొందరగా పూజ చేసావు? నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను. సహస్రనామం చేయలేదు. అవును, కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు, నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు? అదే బాబు, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కోరుకునే వాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి. ఎందుకంటే దేవుడు పగలంతా మెలుగుగా ఉంటాడు, ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇక పోతే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు మా ప్రభు అనే వాళ్ళంతా రాత్రులు చేయాలి. అది విని దేవుడు కోపం వచ్చినా రాత్రులు దేవుడు నిద్రపోతాడు కాబట్టి నిద్రలో మర్చిపోతాడు. ఏం క్షమించట్టే మరి? మామయ్య, ఏమైనా ఏమిటి నీ దగ్గర వాసనేస్తోంది? అదే తల ముగ్గుబుట్టు అయిపోతుందని జలంధర్ నుంచి తలను తెప్పించాను, అది ఆ వాసన. అలాగా అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను తెచ్చుకుంటాను. అన్ని చిన్నతనపు మాటలే. మామయ్య, చిన్నప్పుడు నిన్ను మాట బిస్కట్ అడిగాను, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. అవును, ఇవ్వలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా తొడపాటి పెట్టేశాను కదా. ఎరకపోతే రా చిన్నాడు ప్రసక్తి. కానీ నాయన, కానీ కానీ బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను మీ హోటల్లో డాన్స్ చేసిందే సరోజ. సరోజ? ఓ, యు మీన్ రోజీ. ఆమె ఆరోగ్యం బాగోలేదు, అని చేత ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ లేదు. ఓ, థ్యాంక్ యూ. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఎస్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హలో, హూ ఇస్ స్పీకింగ్? నేను రవి. ఎవరు? నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు వాటి. ఎవరు కావాలి? సరోజ కావాలి. సరోజ? రాంగ్ నంబర్ ప్లీజ్. సరోజ, సరోజ. సరోజ, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసినంత మాత్రాన గుర్తుపట్టలేదనుకున్నావా? వేషం మారినా, పేరు మారినా, మాట మాత్రం మారదు సరోజ. సరోజ? సరోజ ఏనాడు చదివింది? నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఎందుకులా మోసం చేస్తావు? నేనెవరిని మోసం చేయలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదు. ఆత్మహత్య చేసుకున్నావేమని బాధపడ్డా, కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటావనుకోలేదు. ఎందుకులా బ్రతుకుతున్నావు? వేరే దారి లేదు. కాదు, పట్టు పరుపులకు, మత్తు పానీయాలకు బానిసమయ్యావు కనుక. నీ కొరకు బాధపడే మనుషులు ఇంకా ఉన్నారని మర్చిపోయావు కనుక. నువ్వు చస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని అవమానంతో, ఆత్మక్షోభతో చంపాలనుకున్నావు కనుక. కాదు రవి, నేనంత నీతురాల్ని కాదు. మరెందుకులా బ్రతుకుతున్నావు? ఎవరిని సుఖపెట్టాలని, ఎవరిని కిరీటం పెట్టాలని? బ్రతికేది నేను కాదు, బ్రతుకే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది. ఇల్లు విడిచిన ప్రతి ఆడది చెప్పే కథే. నేను నమ్ము. నువ్వే కాదు, దేవుడు కూడా నమ్మలేడు నా కథ. ఏమిటా కథ? చెప్తాను రవి. అందమైన గులాబీ పువ్వులు అపురూపంగా మీ ఇంట్లో పెరిగాను. శేషగిరి మాయ మాటలు నమ్మి అతనికి మనసిచ్చి నీకు తెలియకుండా అతనితో వెళ్ళిపోయాను. దైవ సాన్నిధ్యంలో అతని అర్థాంగిలవుదామని ఆశించాను. వెంటనే వివాహం చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నా భావి జీవితం గురించి బంగారు కలలు కన్నాను. త్వరగా ఉన్న పంతులు గారు, మీరు చెప్పిన తర్వాత పంచాంగం చూశాను. ఇది శూన్య మాసం బాబు. ఈ నెలలో వివాహం చేసుకుంటే మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణహాని తప్పదు. ఈ నెల ఆగిరండి, దివ్యంగా పెళ్లి చేస్తాను. ఆగడం చాలా కష్టం శాస్త్రి గారు. ఈమె నన్ను నమ్ముకుని తన వాళ్ళని విడిచి వచ్చేసింది, మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అయ్యో పాపం. అయితే ఒక పని చేయండి. ఏమిటండి? మీరిద్దరు పూరాలను మార్చేసుకోండి. ఏం సరోజ? తాళి కట్టిన పూలమాల వేసిన
దైవ సాక్షిగా మీరు నా వారి. శభాష్ సరోజ. అగ్ని సాక్షిగా వివాహం జరగకపోయినా దైవ సాక్షిగా దండలు మార్చుకుని దంపతులు అయ్యాం. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. కొత్త కాపురం కొత్త రుచులతో కొత్త కోరికలతో అన్యోన్యంగా హాయిగానే సాగింది. కోరుకున్నవాడు భర్తగా లభించాడని కలకాలం అతనితో సుఖపడతానని సంతోషించాను. కానీ కొద్ది కాలంలోనే అతని నిజ స్వరూపం బయటపడింది. డార్లింగ్, ఇంట్లో నీకేం కావాలి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? విదేశాల నుంచి దొంగచాటుగా వస్తాయి. మరి పోలీసులు పెడతారు? పోలీసులా? సరిగానే అతను తాగుబోతూ వ్యభిచారి దొంగ వ్యాపారి అని త్వరలోనే నాకు అర్థమైంది. నా మీద సిఐడి పని చేస్తున్నావా? నిన్ను వంట పడవడం లేదు. సరోజా, 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 వ్యాపారానికి డబ్బు కావాలి. డబ్బు డబ్బా? లాభోదా నగలి నిన్నే ఉన్నాయి కదా. ఆశ్చర్యది పెద్ద వ్యాపారం చేయాలి. అది ఇప్పుడు వారదనారి అనిపించుకున్నారు. వస్తాం. నా ఆశా సౌధాలన్నీ సమూలంగా కూలిపోయాయి. శేషగిరి ప్రేమ నాటకమని అతని వాగ్దానాలన్నీ భూతకాలని గ్రహించాను. అతనికి నా మీద కన్నా నా నగల మీదే మక్కువని అర్థమైంది. నన్ను నా నగల్ని దోచుకున్నాడు. నేను కానుకగా ఇచ్చిన నగ మాత్రం దాచి ఉంచాను. ఒకనాడు నేను పూజ కోసం ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడికెళ్ళి అప్పుడే వచ్చేసావా? సరే, తొందరగా వంట చేసి మా ఇద్దరికే భోజనం ఈ గదిలోకే పంపించు. ఎవరిది? ఆ మాట అది నిన్ను అడిగితే ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. డార్లింగ్, పని మనిషికి ఇంత పొగరా? ఎవరే పని మనిషి? నా ముందే నా భర్తతో సరసానర్థమా? రాక్షసి! డార్లింగ్, నన్ను తీసుకొచ్చి దీనికి రాక్షసి అనిపిస్తావా? ఈ అవమానం నేను భరించలేదు. వస్తా. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. నా డార్లింగ్ ని పట్టుకుని రాక్షసి అంటావా? లేకపోతే నన్ను పని మనిషి అంటుందా? పని మనిషి కాక ఆడిగట్టిన పిల్లనివా, అగ్నిసాక్షిగా పిల్లని అర్థానివా? దేవుడి సన్నిధిలో దండలు మార్చుకున్నాం. నేను మీ భార్య నుండి. ఏది ఆ దండలు చూపించు. ఎప్పుడో వాడిపోయి ఎండిపోయి మన పెళ్లి కూడా అంతే. దండలు వాడిపోతూ ఎండిపోవచ్చు, కానీ మన పిల్లి చిన్న నా కడుపులో పెరుగుతోంది. నీ కన్నీరు చూసి కరిగిపోతాను అనుకున్నావా? నాకు డబ్బు తారావు. ఈ నగలే ఉన్న నగలన్నీ నీకే ఇచ్చాను. ఇంకా ఉండాలి. లేవు. లేవు? ఎక్కడ దాచి? నేను దాచలేదు. నిజం చెప్పు. నాకు తెలీదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేలాగా నగలు ఇచ్చావో సరే, లేదా నిన్ను నీకు పుట్టబోయే బిడ్డను నాశనం చేస్తాను. జాగ్రత్త. నా కలలన్నీ కరిగిపోయాయి, కన్నీళ్లు మాత్రం మిగిలి. నా ఆశలన్నీ ఆరిపోయాయి, ఆవేదన మాత్రం మిగిలింది. ఒళ్ళు తెలియని వయసులో కళ్ళు మూసుకుని శేషగిరి లాంటి వంచుకొని వరించి నా బ్రతుకు నేను బండలు చేసుకున్నాను. బ్రతుకంటే రోత కలిగింది. ఇంకా బ్రతకటం అనవసరం అనుకున్నాను. హత్య చేసుకోవడానికి నిర్ణయించుకుని బయలుదేరాను. నన్ను కాపాడడానికి మీరు నా వెనకే రావడం గ్రహించాను.
మిమ్మల్ని తప్పించుకోవడానికి అప్పుడే బయలుదేరి నా గమ్యం ఏదో నాకే తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేశాను. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక నదిలోకి రైలు నుంచి దూకాను. నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి చావకుండా నన్ను ఎవరో కాపాడారని, వారింట్లోనే నేను అప్పుడున్నానని అర్థమైంది. ఏమ్మా, ఒట్టి మనిషిని కూడా కాదు, ఎందుకమ్మా ఇంత అగాయిత్యం తలపెట్టావు? ఊరుకోయే, అవన్నీ అడగటానికి ఇదేనేటి సమయం. అమ్మా, ఇది ఊరు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి దిగబెట్టాక. లేరు, నాకెవ్వరూ లేరు. అట్లా అనకమ్మా, మేమున్నా. నేను చూస్తా ఉంటే చచ్చిపోయిన మా కూతురు జ్ఞాపకం వస్తా ఉంది. అమ్మా, తల్లికి తలపెట్టేది మాతో పాటు చల్లగా ఉంది తల్లి. ఏ లోటు లేకుండా నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నారు. నెలలు తిరిగి పాప పుట్టింది. నా ప్రాణానికి ప్రాణంగా నా రక్తం పుంచుకు పుట్టిన పసికందును చూడగానే నాలో మళ్ళీ జీవించాలని ఆశ కలిగింది. ఇది నమ్మ పాల రోజంతా బజార్కి తిరిగి ₹2 ఎక్కిస్తే దొరికింది. గారు కథం సత్రం తగ్గిందండి. నన్ను నా బిడ్డని పోషించడానికి రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుంటూ రిక్షా తొక్కాడు బాబాయ్. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బాబాయ్కి వైద్యం చేయించాలి, ఇల్లు గడిచే మార్గం చూడాలి. బాబాయ్, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఆడపిల్లవి నువ్వు ఉద్యోగం చేస్తావమ్మా? తప్పే ఉంది పిన్ని. ఒక ఆడ టీచర్ కావాలని పేపర్లో పడింది, ప్రయత్నిస్తాను. ఎవరమ్మా మీరు? కూర్చోండి కూర్చోండి. మాధరే, కాదు తీసుకురా. ఏమిటమ్మా? పిల్లలకు ట్యూషన్ చెప్పాలని పేపర్ వేయించింది నేనే. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అలాగా? తీసుకోమ్మా, తీసుకో. మావారు పిల్లలతో బజార్కు వెళ్ళారు. వచ్చిన తర్వాత జీతం అది మాట్లాడుకొని వెళ్దాం. ఉండమ్మా, కాస్త 12 లోపల వెళ్ళొస్తా. ఎంతసేపు ఎదురు చూసినా ఇంటి యజమాని రానేలేదు. చీకటి పడింది. నాకెందుకో భయంగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. బయట పెద్ద వర్షం. ఏం చెయ్యాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచలేదు. ఇంత ఆవిడ నాకు ధైర్యం చెప్పి, ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు, ఉదయాన్నే వెళ్ళు అంది. వీధి లేక అక్కడే ఉండిపోయాను. ఎవరండి మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి, నీ అందం కావాలి. బయటికి ఎవరనుకున్నావు? కోప్పడకు, చెప్పింది ఆ నరసం అంతా చెప్పు. చదువుకున్న పిల్ల, సంసార పిల్ల, 100 కావాలి. చచ్చావు. నేను అలాంటి దాన్ని కాదు, ఉద్యోగం కోసం వచ్చాను. దాని కొంపల ఉద్యోగమా? ఇప్పుడు ఇదే ఉద్యోగం కొందరికి. వదిలిపెట్టండి, మీకు దండం పెట్టాను, నన్ను వదిలిపెట్టండి. ఒక్క దండానికి ₹100. డబ్బు నీ అబ్బ సొమ్ముగా లేరా? ఆ మాయకులు, అభాగ్యులు అయిన ఆడపిల్లల్ని మోసగించి వారి చేత పడుపు గుర్తి చేయించే వ్యభిచార గృహం అది. సమయానికి పోలీసులు కనుక రాకపోతే ఆ రాత్రి నా జీవితం అక్కడ బలైపోయేది. నేనే పాపము ఎరగనని ఎంత ప్రాధేయపడినా వినకుండా పోలీసులు మిగతా అందరితో పాటు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెయ్యని నేరానికి నాకు కోర్టులో జరిమానా విధించారు. బాబాయ్ ప్రార్థన విని సేవా సదనం అధ్యక్షురాలు జమునాబాయి గారు డబ్బు చెల్లించి నన్ను విడిపించి తన ఇంటికి తీసుకువెళ్లారు. పిచ్చి పిల్ల, నువ్వేం బాధపడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టుగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో.
జమునాబాయి గారి ప్రోత్సాహంతో ప్రోద్బలంతో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. నా బ్రతుకు ఏ విధంగా గడిచినా నా బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటలు నిర్మించాలనే ఆశతో పట్టుదలతో అహోరాత్రాలు శ్రమించి అన్ని రకాల నాట్యాలు నేర్చుకున్నాను. ఆ విద్యలో ప్రావీణ్యత కూడా సంపాదించాను.